హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా చెప్పాలంటే హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకోగలిగేటటువంటి రోటి పచ్చడి ఇవాళ మీకు చేసి చూపిస్తాను. ముందుగా అయితే రోల్ తీసుకొని దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకునే పచ్చడిని క్వాంటిటీని బట్టి, పచ్చిమిరపకాయలను బట్టి జీలకర్ర, ఉప్పు, మిగతా పదార్థాలన్నీ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 2-3 పచ్చిమిరపకాయలు పెద్దవాటితో చేస్తున్నాను కాబట్టి ఒక అర స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. జీలకర్ర అంతా కూడా బాగా నలిగిన తర్వాత దీంట్లోకి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. మనం ఇక్కడ ఏవి వండకుండా పచ్చిగా చేస్తున్నాం కాబట్టి మరి ఎక్కువ వేయడం వల్ల వెల్లుల్లి ఘాట్ అనేది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక 2-3 రెబ్బలు వేసుకుంటే మనం చేసుకునే చట్నీకి కరెక్ట్గా సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా నలిగాక పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి రోట్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. అసలు ఏమాత్రం స్టవ్ ఉపయోగించకుండా మనం ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి పచ్చిగా పచ్చివాసనతో ఉంటుందేమో, అసలు తినగలమా మనము అని మాత్రం మీరు అసలు సందేహపడాల్సిన అవసరం లేదు. ఎంత బాగుంటుందంటే ఈ వీడియో చూశాక మీరు ట్రై చేసి తప్పకుండా మీరే మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాతోటి మళ్ళీ వెంటనే కామెంట్ సెక్షన్లో రాస్తారు. ఇది ఎవరైనా ప్రిపేర్ చేస్తుంటే మీ యొక్క పిక్ని నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయొచ్చు. నేను పచ్చిమిరపకాయ అంతా కూడా మంచిగా నలిగిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర లేకపోతే పర్వాలేదు, ఉంటే వేశారంటే ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. చివరిగా ఉప్పు కూడా వేసేసుకొని సరిపడినంత ఒక హాఫ్ స్పూన్ ఉప్పు కల్లుప్పు తీసుకున్నాను నేను. వేసి పూర్తిగా నలిగే వరకు మనం దంచుకోవాలి. ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ఈ రోట్లో పచ్చడి చేసేటప్పుడు కొంచెం నీరుగా అనిపిస్తుంది కాబట్టి మన కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. కాస్త ఎడంగా ఉండి మాత్రమే రోట్లో దంచండి. చివరిగా మనం నానబెట్టుకున్నటువంటి కొద్దిగా చింతపండును అయితే నేను వేసుకుంటున్నాను. ఒక అరనిమ్మ చెక్క కంటే కూడా కొంచెం తక్కువగా ఉన్న చింతపండును నానబెట్టుకొని నానిన తర్వాత నీళ్లు లేకుండా చింతపండును వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఎంతో సింపుల్గా, ఎటువంటి హడావిడి లేకుండా హాస్టలర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా కూడా చేసుకోగలిగినటువంటి ఈ చట్నీ మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ ట్రై చేస్తారు, నేను గ్యారంటీ. ఇంకా చివరిగా ఉల్లిపాయను మీరు ముక్కలుగా కట్ చేసైనా దంచుకోవచ్చు. నాకు డైరెక్ట్గా అయినా సరే నేను వేసేసి మంచిగా కలిసేలాగా కచ్చపచ్చగా దంచేసుకుంటే ఇన్స్టెంట్గా పచ్చిమిరపకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే నోటికి రుచి అనిపించినప్పుడు. ఒక్కొక్కసారి మన ఇంట్లో కూరగాయలు ఉండవు, ఏవో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఉంటూ ఉంటాయి కదా. కూరగాయలు లేనప్పుడైనా, ఇంట్లో ఏదైనా కూర తక్కువ అయినప్పుడు కొంచెం ఆటి రావడానికైనా సరే ఎన్నో రకాలుగా మీరు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు బంధువులు వచ్చిన ఇంట్లో ఏదైనా చేయడానికి లేకపోయినా కూడా మీరు ఒక కూరకు తోడుగా ఈ చట్నీ చేసి పెట్టారంటే మీరు చేసిన కూర కంటే కూడా ఈ చట్నీని ఎక్కువగా వేసుకుని తింటారు. చేసి మీరు టేస్ట్ చేశాక నేను ఎందుకు చెప్పానో మీకే అర్థమవుతుంది. ఫైనల్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ఇక సర్వ్ చేసుకోవడమే అనమాట. ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమాత్రం లేదు. వేడివేడి అన్నంలో వేసుకుని మీరు అలాగే కలుపుకునైనా తినేయచ్చు. డైటింగ్లో ఉన్న వాళ్ళకైతే ఒక చుక్క నూనె లేకుండా చేసాం కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఇంకా ఇష్టంగా తినొచ్చు. కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకుని, లేదంటే పల్లి నూనె ఏదైనా సరే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది. నేను ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. అంతేనండి, మనం మాట్లాడుకున్నంతట్లో చక్కగా చట్నీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు వేడివేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటాను. మీరేమో కానీ చూస్తూ వాయిస్ ఓవర్ చెప్పాను, నాకే మళ్ళీ తినాలని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. అంత యమ్మీగా ఉంది ఈ చట్నీ. సో ఇట్స్ టేస్టింగ్ టైం. ఎందుకంటే రెసిపీ చేయడమే కాదు, చేసి చూపిస్తే మీకు కూడా చేసింది టేస్ట్ బాగుందా లేదా తెలుస్తుంది కదా. అందుకని నేను అన్నం కూడా రెడీగా వండి పెట్టుకున్నాను. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని ఎంజాయ్ చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.